ఇంత ఫైర్ ఉంది. కానీ మీరు ఓడిపోయిన తర్వాత కొంతకాలం సైలెంట్ అయ్యారు. అగ్రిగోల్డ్ భూములు రిజిస్టర్ చేసుకున్నారనే కేసులో జోగి రాజీవ్ అంటే మీ కుమారుడు జోగి రాజీవ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఫుల్ యాక్టివ్ అయిపోయారు మీరు. అంతవరకు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అసలు మేము ఓడిపోయింది అంటే అప్పటి వరకు ఏమనుకుంటే కేసులకు భయపడి జోగి అసలు టీడీపీలో చేరబోతున్నారనే విమర్శలు కూడా బయటకు వచ్చాయి. అసలు మా అబ్బాయిని అరెస్ట్ చేసింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే కదా కూటమి. జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జూలై 12, ఆగస్టు 13 మా అబ్బాయిని అరెస్ట్ చేశారు. అంటే 2 నెలలు. ప్రభుత్వం వచ్చి 2 నెలల్లోనే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నా పేరు కానీ రాయని పేపర్ ఏదన్నా ఉందా? పచ్చపత్రికలు చూపించిన మీడియా ఏదన్నా ఉందా? చూపించిన తర్వాత 2 నెలల్లో మా అబ్బాయిని అరెస్ట్ చేశారు. మా అబ్బాయిని అరెస్ట్ చేసిన తర్వాత జోగి రమేష్ని మళ్ళీ అరెస్ట్ చేయబోతున్నారు. ఇంకే యాక్టివ్గా ఉన్న రోజులు ఎక్కడ ఉన్నాయి? యాక్టివ్గా ఉన్నాయి. నా బ్రాండ్ ఏంటి? వైఎస్ఆర్ బ్రాండ్. జోగి రమేష్ ఏ పార్టీలో చేరతాడు? ఎందుకు చేరతాడు? పోరాటాలతో వచ్చిన కుటుంబం నాది. పక్క వైఎస్ఆర్ బ్రాండ్. ఈ బ్రాండ్ అసలు మారంటే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఫేక్ మీకే చూపించే కదా. అసలు నా సంబంధం ఏమైనా ఉంటుంది మా రాజకీయానికి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్తోనే ఆ ఇమేజ్తోనే ఈ రోజుకి ఇక్కడికి తర్వాత రాజశేఖర రెడ్డి గారి అబ్బాయితో ప్రయాణం. ఈ కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం ఉంటే అంతకాలం ప్రయాణం చేయాల్సిందే తప్ప మాకు ఇంకో బ్రాండ్ ఎందుకు వస్తుంది? గెలుస్తాం, ఓడిపోతాం, మళ్ళీ దేవుడి దయ మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ లేదు దేవుడి దయ ప్రజల దయ వల్ల, ప్రజల ఆశీస్సులు దేవుడి దయ. ఓకే, ప్రజలు ఓట్లు వేయాలి, దేవుడు ఆశీర్వదించాలి, అంతే. మరో ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఒక అక్రమ మద్యమే, నకిలీ మద్యం కేసే కాదు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా జోగి రమేష్ చాలా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. లేని ఇళ్లను కూడా, అంటే ఇల్లులు కట్టకుండానే కోట్ల రూపాయల బిల్లులు చేసుకున్నారు. దీనిపైన కూడా త్వరలోనే చిట్టా బయటికి వస్తుంది, ఇంకా సిద్ధంగా ఉండాలి జోగి రమేష్ అంటున్నారు. అది కాదు, ఏ విచారణ అయినా ఎదుర్కోవడం. అసలు అందరూ మేము ఇచ్చేది ఏది ఉండదు, డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నొక్కేస్తుంది ఏది లభిస్తాడికి. అందులో మా ప్రాధాన్యత అసలు ఎక్కడ ఏది ఉండదు. అయినా సరే చంద్రబాబు నాయుడు ఏ విచారణ చేసుకున్నా సిద్ధమే. ఎక్కడ కూడా రాజీ ప్రసక్తి లేదు, పోరాటమే. మా ఎక్కడ చిన్న పొరపాటు కూడా చేయలే. మీ నాయకుడు ఎప్పుడు ఎవరిని బరిలోకి ఎక్కడ దింపుతాడో ఎలక్షన్ మూమెంట్లో అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్నగా ఉంటుంది. ఇద్దరు కమ్మాలు ఉదర్ కమ్మాలు ఇద్దరు అంటుంటాడు కదా. జోగి రమేష్ గారు ఇప్పుడు మైలవరం ఇన్ఛార్జిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీ సీటు పదిలమై ఇక్కడ ఖచ్చితంగా మీరే ఉంటారు. 2029లో ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం. పక్కా ఫిక్స్. నా ప్రత్యర్థి నేను నాగరాజు గారి ద్వారా కృష్ణప్రసాద్ని కూడా అడిగిస్తా ఉన్నా పోటీ చేయమని. అతను 43,000 వస్తాయా, 86,000 వస్తాయా మెజార్టీ, ఒకసారి పరీక్ష చేసుకుందాం, నువ్వు ఉండు బాబు కృష్ణప్రసాద్, మన ఇద్దరం పోటీ చేద్దాం, ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి మీ ద్వారా కృష్ణప్రసాద్ని అడుగుతాం. పెడలలో మీరు ఒకసారి ఓడిపోయారు, పెడలలో 2 సార్లు గెలిచారు, పెడలలో 2 సార్లు గెలిచారు మీరు. మైలవరంలో ఒకసారి ఓడిపోయారు, అవును. పెనమలూరులో ఒకసారి ఓడిపోయారు. మైలవరంలో ఓడిపోయిన చరిత్ర మీది, మైలవరంలో స్ట్రైట్గా 2 సార్లు గెలిచిన చరిత్ర ఆయనది. దీనికి తోడు 2024లో నాకు తెలిసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజార్టీతో మైలవరం నియోజకవర్గంలో కనీవిని ఎర్రగని మెజార్టీ 43,000 మెజార్టీతో గెలిచిన చరిత్ర ఆయనది. పెనమలూరులో 60,000 తేడాతో ఓడిపోయిన ఘనమైన చరిత్రగా ఉంది మీకు. మరి అలాంటి మీరు వసంత వెంకట కృష్ణప్రసాద్తో పోటీ పడి గెలవగలరా? ఓ పని చేయండి, అప్పుడు దాకా మీరు ఆగలేకపోతే, నేను అతను కూడా ఆగలేకపోతే, నేను ఎట్టాగా ఆగలేకపోతున్నా, నేను చెబుతున్నా కదా, పవర్ లేదు కదా. అందుకనే నేను ఎట్టాగా ఆగలేకపోతున్నా. అంటే పవర్ గురించి కాదు, ఒక్కసారి 16 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి చూపిద్దామని ఒక చిన్న అవకాశం. ఇక్కడి నుంచి పోటీ చేద్దాం అంటే అతను అడిగామనుకోండి, వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు రాజీనామా చేయాలంటారు మీరు. అతను అడిగామనుకోండి, మీ 11 సీట్లు అంటాడు. ఈ కాదు బాబు, కొంచెం మీరైనా రికమెండ్ చేస్తే ఒకసారి ఒక రెఫరెండం 16 నెలల చంద్రబాబు నాయుడు పరిపాలన మీద వసంత వెంకట కృష్ణప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ ఒకసారి చూద్దాం. అంటే 43,000 వస్తుందా, వీళ్ళ పరిపాలన చూసుకొని మెచ్చుకొని, అంటే ఆయన రాజీనామా చేస్తే ఎన్నికలు పోతామంటారు మీరు? అంటే నేను అడిగేది అదే కదా మరి. అంటే అతనే పారిపోతాడు పాపం, చంద్రబాబు నాయుడు ఒప్పించాలా? ఆయన సిట్టింగ్ ఆయన ఎందుకు పారిపోతాడు? అంటే రిజైన్ చేయాలంటే పారిపోతాడు. మీరు తిరిగి ఇటుకు వస్తున్నారు మీరు.
అది కాదు నేను పెడనకు పోతారు, మైలవరం అందుకేనండి. మళ్ళా పెడనకు పోతారు, పెడనకు పోతారు. మైలవరమే ఈసారి మనం కన్ఫర్మ్ అయిపోదాం ఇక్కడ 29 దాకా. అంటే మీరు అతనికి బాగా అతని ముఖం చూసి అతని ముఖం చూసి 43,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూడాల, లోకేష్ చూడాల, పవన్ కళ్యాణ్ చూడాల. బాగుంటాడు అతను, అంటే బాగుంటాడు. అంటే మీరు చూశారు కదా, ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించా. కలర్ బాగుంటాడు. ఇద్దరు ఒకటే ఎవరిని చూడాల, ఈయనొక్కడిని చూసి 43,000 వచ్చినాయి. ఈయనొక్కడినే చూసి వచ్చినాయి. ఒకసారి 2019లో కూడా అంతే వచ్చినాయి, ఇప్పుడే వచ్చినాయి. అందుకని 29 దాకా ఉండమని చెప్పండి సార్ ప్లీజ్. 29 దాకా ఉండమనండి. వసంత కృష్ణప్రసాద్ గారు 29 గంటలు వెయిట్ చేయండి. అప్పుడు బరిలో నిలిచేది ఎవరు, పడగొట్టేది ఎవరు, పడేది ఎవరు అనేది తెలుస్తుంది. ఓకేనా, కొంత వెయిట్ చేయండి వసంత కృష్ణప్రసాద్ గారు. సినిమా పిక్చర్ బాకీ అంటున్నారు జోగి రమేష్ గారు, చూద్దాం పిక్చర్ ఎంత మిగిలిందని. ఇంకా ఫైనల్గా ఒకటే అండి, జనార్దన్ రావు డెన్ ఇక్కడ పెట్టారు, అది నకిలీ మద్యం తయారు డెన్ను. అక్కడ వచ్చేసి నాకు తెలిసి ఓఏబి, మంజీరా, కేరళ, క్లాసిక్ ఇవన్నీ కూడా చీప్ లిక్కర్స్ అనమాట. ఇవే బ్రాండ్స్ ప్రభుత్వం తరపున కూడా వస్తాయి గోడౌన్ల నుంచి షాపులకి. వాటినే లేబుల్ అని వేటచాడ తయారు చేసి వీళ్ళు అమ్మారు. ఇక్కడ తయారు చేసిన బాటిల్స్ అన్నీ ఎక్కడికి పోయాయండి, ఎక్కడికి పోయింటాయి అంటారు? ఆల్మోస్ట్ నాగరాజు గారు బ్రాందీ షాపులకి వేస్తారండి, బెల్ట్ షాప్. ఎట్లా వేస్తారు? డిపోల నుంచి, డిస్టిలరీ నుంచి డిపోలకు వస్తాయి, ప్రభుత్వ డిపోలకి. డిపోల నుంచి లిఫ్ట్ అయ్యి షాపులకు వస్తాయి. మరి ఎలా షాపులకు వేసింటారు వీళ్ళు? షాపుల్లో వాళ్ళతో కొల్లుడి అవుతారు కదా సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యావత్తు బ్రాందీ షాపులన్నీ వాళ్ళే ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళ ద్వారా, లాటరీ ద్వారా వచ్చింది, ప్రభుత్వ షాపులు కాదు, లాటరీల ద్వారా వచ్చిన షాపులు. లాటరీల ద్వారా వచ్చిన షాపులే. ఇప్పుడు లాటరీల ద్వారా వచ్చిన షాపులే ఇప్పుడు సిండికేట్లుగా ఏర్పడ్డారు కదా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా సిండికేట్లుగా ఏర్పడిపోయారు. వాళ్ళ షాపులు వచ్చినాయి, ఆ షాపులుగా వేస్తారు. లేదు డైరెక్ట్ బెల్ట్ షాపులు. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎవరి కంట్రోల్లో ఉన్నాయండి? బెల్ట్ షాపులన్నీ తెలుగుదేశం. అక్రమం కదా, ఎవరు కంట్రోల్ ఉండవు కదా అవి. ఎందుకు ఉండవండి? షాపులకు అనుబంధమే అవి. చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ చూసే బెల్ట్ తీస్తా అంటున్నారు, కానీ తీయడం లేదు. తీయడం లేదు, అది అందరికీ తెలిసేది. నాగరాజు గారు నేను పక్కా, కానీ అది అక్రమము. ఇందాక కూడా చెప్పా, బెల్ట్ షాపులన్నీ నడిచేది మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లోనే సార్. అక్కడ బెల్ట్ షాపు వాడు అమ్మాలన్నా అక్కడ పాట పెడతారు. వాడు 2 లక్షలో 3 లక్షలో అక్కడ ఉన్న ప్రజాప్రతి. ఇప్పుడు నేను చెప్పాను పీకే పోసాను కోటేశ్వరరావు, వాడు కట్టాల్సిందే. కట్టకుండా బెల్ట్ షాప్ ఎందుకు గమనిస్తాడు? అది అక్రమం కదా. పోసాని కోటేశ్వరరావు ఎవరు? ఎమ్మెల్యే గారు బాగుంటుంది, అతను అఫీషియల్ కాదు, ప్రభుత్వానికి కప్పం కట్టడం లేదు. ఇక్కడ పోసాని కోటేశ్వరరావు కడితే అది అక్రమం కదా. ఇప్పుడు ఎమ్మెల్యేనే అక్రమంగా సంపాదిస్తున్నప్పుడు, ఎమ్మెల్యేనే దాన్ని నడుపుతున్నప్పుడు మరి వాళ్ళని కాదని ఎవడమ్ముతాడు? ఎమ్మెల్యే నడుపుతున్నట్టు మీద ఆధారాలు ఉన్నాయా? అరే బెల్ట్ షాపులు మొత్తం కూడా పాటలే కదా సార్. పోలీసు ఎక్సైజు తెలియకుండా, ఎమ్మెల్యేకి తెలియకుండా బెల్ట్ షాపులు అమ్ముతారండి ఎవరన్నా? ఎక్కడైనా జరుగుతుందా? ఈ అక్రమ మద్యం మొత్తం కూడా వీళ్ళే కదా సూత్రధారులు, పాత్రధారులు అంతా. దుర్మార్గం కదా ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మీరు చెప్పారు ఇందాక, బెల్ట్ తీస్తానని చెప్పి, బెల్ట్ తీస్తా అన్నారు. మరి ఎక్కడ? మరి ఎక్సైజ్ మంత్రి ఏం చేస్తామన్నాడు? ఎక్సైజ్ మంత్రి మాటలు చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు ఏదైనా స్క్రిప్ట్ రాసిస్తే జోగి రమేష్ మీదో లేకపోతే అనగానే సచివ నా మీద మాట్లాడటం కాదు. మీరేం చేయాలా మీ డిపార్ట్మెంట్ అంటున్నా. మీరు నిజంగా ప్రభుత్వ మద్యం ఏపీబీఎస్ఎల్ నుంచి బ్రాందీ షాపులకి, బ్రాందీ షాపుల నుంచి బెల్ట్ షాపులకి, బెల్ట్ షాపుల నుంచి డోర్ డెలివరీ, ఇది సక్రమమైన మద్యం. సరే ఓకే, ఇది తాగటం వల్ల వాడు చచ్చిపోరు అనేది మీ బాధ. మరి ఇది జరగకుండా కుటీర పరిశ్రమలాగా సారా తయారు చేయది, ఈ లేబుల్ అంటే ఏంటి, బాటిలింగ్ చేయటం ఏంటి, షాపులకి వేయటం ఏంటి? మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లా? ఎవరినో నెట్టేయాలా వైఎస్ఆర్ పార్టీ మీద పోతే మీరు ఎందుకు ఇన్ని రోజులు అవుతున్నా షాపులు ఎందుకు చెక్ చేయలేకపోతున్నారు, పట్టుకోలేకపోతామన్నారు? అరికట్టాలి కదా ప్రభుత్వం, దాని మీద దృష్టి పెట్టాలి సార్. దాని మీద దృష్టి పెట్టమని మీరు కూడా చెప్పండి. ఏదో అక్రమంగా ఇరికించాలి, ఇవన్నీ వేస్ట్ సార్. అయితే లిక్కర్ కేసులో మీరు సచ్చీలు కడిగిన ముత్యం, అంతే, ఎలాంటి డౌట్ లేదు. నో డౌట్. ఓకే, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అసలు మైలవరం నియోజకవర్గంలో ఈరోజు ఒక హాట్ టాపిక్ ఏమిది, మద్యము, గ్రావెలు, బూడిద, ఈ 3 మీదే సంచలనాలు, పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది.
ఈ సందర్భంలో ప్రజలకు జోగి రమేష్ గారు ఇచ్చే సందేశం ఏంటి? జాగ్రత్తతో ఉండాలి ప్రజలంతా. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చెప్పిందనో లేకపోతే జోగి రమేష్ చెప్పాడని కాదు, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను ప్రజలు గమనించాలి. ఇప్పుడు ఇక్కడ పుట్టి పెరిగి జీవనాధారమైన 500 మంది లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు వాళ్ళు పాపం నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మీ పక్షాన ఉన్నాం. ఈ రోజున కలుషితం అవుతా ఉంది. ఏది బూడిద నీటితో కలుషితం అయిపోతా ఉంది కృష్ణానది మొత్తం. కొన్ని లక్షల మంది ఈ నీటిని గతంలో కలుషితం కాలేదు. లేదు లేదు మీరు ఒకసారి చూడాలి. గతంలో కలుషితం అవలా, మొత్తం కూడా బూడిద డంపులాగా వెళ్ళిపోయి కృష్ణానదిలో కలిసిపోతూ ఉంది. ఈ నీరే మొత్తం కూడా తాగుతూ ఉన్నాం. విజయవాడ నగర ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలంతా కూడా బూడిదలో కలుషితం. పీల్చే గాలిలో మీరు శ్వాసకోశ వ్యాధులండి, గుండె జబ్బులండి, కిడ్నీ సమస్యలు ఈ ప్రాంతంలో 7 గ్రామాల సమస్య ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. దీని మీద ప్రజల్ని జాగృతం చేస్తూ ఉన్నాం. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఇంత పెద్ద విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. వాళ్ళు నడపాలా? మాకు ఇచ్చిన హామీలో ఆ రోజున ప్రైవేట్ ఇది పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ఇచ్చారు, అది ఎంతవరకు నెరవేరాలి? పర్యావరణాన్ని పెంపొందిస్తాము, మెడికల్ మొక్కలు నాటలేదు. సరే, మరి మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యే అయితే అవన్నీ చేయించేస్తారు? 100కి 100 నేను చెప్పినట్టుగా బూడిదను తాకకుండా బూడిద అనేది ప్రసక్తి ఉండదు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి సార్. ఇక్కడ ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాల్సిందే. అట్లానే పర్యావరణాన్ని రక్షించడానికి చెట్లు నాటాల్సిందే. ఇక్కడ పవిత్ర సంఘం అని చెప్పేసి మొక్కలు నాటితే మళ్ళీ చెట్లు అవుతాయి. ఇక్కడ పవిత్ర సంఘం అని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, దానికి మేము ఎక్కడ అబ్జెక్షన్ పెట్టాల. దీన్ని పాపం పడకేసేసింది సార్. అటు వెళ్తే మీరు వెళ్ళలేని పరిస్థితి. ఆ రోజున ఏ మాటకు ఆ మాట ఇక్కడ ఒక మంచి వాతావరణం సూచించి ఈ రోజున ఇక్కడ హారతి ఉండేదండి. హారతి ఇచ్చేవాళ్ళు కృష్ణా గోదావరి నదుల అనుసంధానం, దాని పేరే పవిత్ర సంఘం అని పెట్టారు. ఇక్కడ హారతి ఇచ్చేవాళ్ళు. ఇది తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టేశారు. లేదు, ఇవన్నీ కూడా ప్రజల ఆశీస్సులు, దేవుడి దయతో రేపు మా ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పనిసరిగా వాటన్నిటిని కూడా చెప్పిన మాట చెప్పినట్టు చేసి పెట్టే బాధ్యత జోగి రమేష్ తీసుకుంటారు. ఫైనల్గా మీ ప్రభుత్వం వస్తుంది, మీరు ఎమ్మెల్యే కావాలి, గెలవాలి, ఖచ్చితంగా గెలుస్తానంటే ఈ నియోజకవర్గం మీ ప్రత్యర్థి మరొకసారి అడుగుతున్నా వసంత వెంకట కృష్ణప్రసాద్ అయితే ఓకేనా, అంటే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అయితే మీకు కరెక్ట్ పోటీనా? అంటే ఎవరైనా పర్లేదండి, దాని గురించి నో డౌట్ ఎట్ ఆల్. ఎవరైనా గెలుపు ఖాయం. కానీ 2 సార్లు నన్ను చూసే ఓటేశారు, నాకు 43,000 ఓట్లు మెజార్టీ వచ్చింది, ఎవరికి రాలేదని చెప్పేసి వెంకటకృష్ణ ప్రసాద్ చాలా కుతూహలంగా ఉన్నాడు. వెంకటకృష్ణ ప్రసాద్ నేను అయితే అతను నిలబడాలని చెప్పేసి నేనైతే దేవుణ్ణి కోరుకుంటాను.